Hi friends, welcome to our YouTube channel AK Cricket Predictions. Friends, ఈ 2024 July 30th Tuesday night 11:05 PM కి the 100 balls match number 8 Headingley Leeds లో Northern Super Chargers vs Southern Brave మ్యాచ్ అయితే జరుగుతుంది కదా. ఈ మ్యాచ్ కి సంబంధించి ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్, టాస్ విన్నర్ రిపోర్ట్ అండ్ మ్యాచ్ విన్నర్ అనలిసిస్ అనేది ఈ వీడియోలో చెప్తాం. సో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక టీమ్స్ అప్డేట్స్ లోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మన యూట్యూబ్ సంబంధించి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. అందులో ప్రతి ఒక్క లీగ్ సంబంధించి మ్యాచ్ విన్నర్ రిపోర్ట్స్ ఇస్తాం అండ్ దాంతో పాటు మ్యాచ్ ఎంట్రీస్ అండ్ ఎప్పుడు లాస్ కట్ అండ్ బుక్ సెట్ చేసుకోవాలనేది కూడా ఇలా క్లియర్ గా పోస్ట్ చేస్తాం. అండ్ మన వాళ్ళు కొందరు మంచి ట్రస్టెడ్ యాప్ అయితే అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం అయితే నా సైడ్ నుంచి మంచిగా కస్టమర్ కేర్ సపోర్ట్ అండ్ ఫాస్ట్ గా విత్డ్రాల్ చేసే ట్రస్టెడ్ యాప్ అయితే మీకు సజెస్ట్ చేస్తాను. సో దానికోసం అయితే మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ బాక్స్ లో పెట్టడం అయితే జరిగింది. ఒకవేళ అది ఓపెన్ కాకపోతే నా వాట్సాప్ నంబర్ డిస్ప్లే చేస్తున్నా, వాట్సాప్ లో టెలిగ్రామ్ లింక్ అని మెసేజ్ చేస్తే లింక్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ మీకు ఇది ఒక సైడ్ బిజినెస్ ఆర్ సైడ్ పాకెట్ మనీ ఇలా యూజ్ అవుతుంది. మన ఛానల్ ఫాలో అయినట్టయితే మీకు డైలీ నా సైడ్ నుంచి ప్రాఫిట్స్ అయితే ఇస్తాను. సో ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయ్యి. ఇక నార్థన్ సూపర్ చార్జర్స్ చూసుకుంటే వీళ్ళు లాస్ట్ మ్యాచ్ ట్రెంట్ రాకెట్స్ తో లాస్ అయ్యి ఈ మ్యాచ్ లోకి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో వీళ్ళ బౌలర్స్ అందరూ కూడా మోర్ ఎకనామికల్ అయ్యారు. సో వీళ్ళ బౌలర్స్ వలన అయితే 100 balls కి 185 టార్గెట్ అయితే సెట్ చేశారు. ఆ టార్గెట్ ని వీళ్ళ బ్యాటర్స్ 138 వరకు తీసుకువెళ్లారు. బట్ 47 runs తేడాతో అయితే లాస్ అయ్యారు ఆ మ్యాచ్. సో దీన్ని బట్టి ఆ మ్యాచ్ లో వీళ్ళ బౌలర్స్ అయితే ఘోర విఫలం అయితే అయ్యారు. అండ్ ఈ రోజు మ్యాచ్ లో వీళ్ళ స్క్వాడ్ లో కొన్ని చేంజెస్ అయితే చూడొచ్చు. ఈ రోజు బెన్ స్టోక్స్, హ్యారీ బ్రూక్ వీళ్ళ టీమ్ లోకి రావచ్చు ఫ్రెండ్స్. అండ్ ఈ రోజు మ్యాచ్ లో వీళ్ళు లాస్ట్ మ్యాచ్ ఎలా మిస్టేక్స్ చేశారో ఆ మిస్టేక్స్ మళ్ళీ రిపీట్ అవ్వకుండా జాగ్రత్త పడతారు. ఇక నార్థన్ సూపర్ చార్జర్స్ బ్యాటింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే మాథ్యూ షార్ట్, హ్యారీ బ్రూక్స్ అండ్ నికోలస్ పురన్ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే అదిల్ రషీద్, మాథ్యూ పాట్స్ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ నార్థన్ సూపర్ చార్జర్స్ కీ ప్లేయర్. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా మంచి బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది. బట్ వీళ్ళ బౌలింగ్ యూనిట్ అయితే బాగానే ఉంది. వీళ్ళు లాస్ట్ మ్యాచ్ లో కొన్ని తప్పిదాల వల్ల అయితే వీళ్ళు ఫెయిల్ అయ్యారు ఆ మ్యాచ్. సో ఈసారి అయితే ఆ తప్పులు మళ్ళీ రిపీట్ చేయకుండా జాగ్రత్త పడతారు. సో దీన్ని బట్టి వీళ్ళు స్పిన్నర్స్ అయితే బాగానే ఉన్నారు. వీళ్ళు పేస్ బౌలింగ్ కొద్దిగా వీక్ అయితే కనిపిస్తుంది. ఇక సదరన్ బ్రేవ్ చూసుకుంటే వీళ్ళు లాస్ట్ మ్యాచ్ లండన్ స్పిరిట్ తో గెలిచి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో వీళ్ళ బౌలర్స్ వావర్టన్ నుంచి 3 wickets అండ్ మిల్స్ అండ్ జార్డన్ నుంచి 2 wickets తీసుకోవడం చూసాం. సో వీళ్ళ వలన అయితే లండన్ స్పిరిట్ టీమ్ ని 138 runs కి డిఫెండ్ చేయగలిగారు. అండ్ ఆ టార్గెట్ ని వీళ్ళ టాప్ ఆర్డర్ బ్యాటర్స్ నే జస్ట్ 89 balls కి ఫినిష్ చేశారు. సో దీన్ని బట్టి ఈ సదరన్ బ్రేవ్ బ్యాటర్స్ అండ్ బౌలర్స్ కూడా మంచి ఫామ్ లో అయితే ఉన్నారు. అండ్ ఈ మ్యాచ్ బట్టి వీళ్ళ టీమ్ కి మంచి కాన్ఫిడెన్స్ అయితే ఉంటుంది. ఇక ఈ సదరన్ బ్రేవ్ బ్యాటింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే డానియల్ హ్యూజెస్, జేమ్స్ విన్స్ అండ్ లారీ ఇవాన్స్ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే రెహాన్ అహ్మద్ అండ్ వార్టన్ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ సదరన్ బ్రేవ్ కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా మంచి బ్యాటింగ్ లైనప్ అయితే ఎక్సలెంట్ ఉంది. అండ్ బౌలింగ్ డిపార్ట్మెంట్ చూసుకుంటే వీళ్ళు పేసర్స్ అండ్ స్పిన్నర్స్ కూడా పర్వాలేదు, మంచిగా రాణించగలిగే ప్లేయర్స్ అయితే వీళ్ళకి పర్ఫెక్ట్ ఉన్నారు. ఇక పిచ్ రిపోర్ట్ వస్తే హెడింగ్లీ లీడ్స్ క్రికెట్ గ్రౌండ్ లో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇక్కడ చేజింగ్ మ్యాచెస్ నే ఎక్కువ గెలుచున్నాయి. అండ్ ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 157 అండ్ సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 150 ఉంది. సో దీన్ని బట్టి బోత్ టీమ్ కెప్టెన్స్ ఎవర్ టాస్ విన్ అయినా ఫస్ట్ చేజింగ్ అయితే వెళ్తారు. అండ్ ఈ వెన్యూలో పేస్ బౌలర్స్ కి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. సో దీన్ని బట్టి ఈ రోజు ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 150 to 160 మధ్య స్కోర్ చూడొచ్చు ఫ్రెండ్స్. అండ్ ఈ రోజు టాస్ మీద చూసుకుంటే నార్థన్ సూపర్ చార్జర్స్ టాస్ గెలిచి బౌలింగ్ అయితే వెళ్తారు. సో ఫైనలీ మ్యాచ్ విన్నర్ చూసుకుంటే నా యొక్క అనాలిసిస్ ప్రకారం ఈరోజు సదరన్ బ్రేవ్ కే గెలిచే అవకాశం ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. మ్యాక్సిమం ఈ టీం గెలుస్తుంది, కానీ ఆఫ్టర్ టాస్ ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్ చేంజ్ అవ్వచ్చు. అటువంటప్పుడు టీం విన్నర్ అనేది చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ అయిందా లేదా అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో మాత్రమే అప్డేట్ చేయగలం. సో అందరూ కంపల్సరీగా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి ఫ్రెండ్స్. ఇలాంటి మ్యాచ్ విన్నర్ ప్రెడిక్షన్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.